ఆ, నమస్కారం అండి. ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం నిర్వహిస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఇదొకటి. దీని వివరాలు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. విషయం ఏమిటంటే, గత 75 సంవత్సరాలుగా ట్రైబల్స్ అనబడేటువంటి వాళ్ళని వనవాసి అని అంటాం మనం. వనవాసి, నగరవాసి అందరం కలిసి భారతవాసి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. దీని ఆధ్వర్యంలో వనవాసుల సర్వాంగీణ అభివృద్ధి కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అడ్డతీగలలో ఇప్పుడు 3 రోజులుగా ఆక్యుప్రెషర్ మీద ట్రైనింగ్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ ట్రైనింగ్ క్యాంపు ఈ వనవాసుల్లో ఉన్నటువంటి యువకులైనటువంటి వాళ్ళకి, యువకులు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఆక్యుప్రెషర్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా గ్రామాల్లో ఆరోగ్యాన్ని ఉద్ధరించడం కోసం, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేయడానికి వర్కర్స్ని తయారు చేస్తుంది. ఇది మొత్తం కూడా ఉచితంగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమం. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇక్కడ ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం, తెలంగాణ 2 రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు రామనారాయణ గారు, వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. నమస్కారం అండి. ఈ యొక్క వనవాసి కళ్యాణాశ్రమంలో వైద్య విభాగం ఉంది. అయితే ఇప్పుడు అక్యుప్రెషర్ దేన్నైతే అనుకుంటున్నామో అది మన ఆయుర్వేదం నుంచి పుట్టిందే ఈ అక్యుప్రెషర్. ఈ అక్యుప్రెషర్ని 1992 నుంచి ప్రయాగ్రాజ్ కేంద్రంగా చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రచారం చేశారు. దీంట్లో ఏంటంటే కాఫ్ నుంచి క్యాన్సర్ దాకా, అంటే దగ్గు నుంచి క్యాన్సర్ దాకా ఉన్న రోగాలన్నీ కూడా తగ్గించే అవకాశం ఉన్న ఈ యొక్క సిద్ధాంతం ఇది. ఇందులో అల్లోపతిలో అంటే ఇంగ్లీష్ వైద్యంలో చేతులు ఎత్తేసారు. మనకి చేయలేము అన్న వాటికి కూడా ఈ వైద్యం ద్వారా మనం చికిత్స పొందొచ్చు. అయితే టైం టేకింగ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మన 3 సంవత్సరాలుగా ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 60 మంది మన వనవాసి యువకులు ఈ శిక్షణ పొందారు. శిక్షణ పొందడమే కాకుండా గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వీళ్ళు ఒకే ఊరిలో ఉండి సేవ చేయకుండా గ్రామాలకు తిరిగి కూడా సేవ చేస్తున్నారు. అందులో ఎంతో అద్భుతమైన రిజల్ట్ మన అడ్డతీగల్లోనే వచ్చినాయి. అంచేత ఈ యొక్క అడ్డతీగల్లో ఈ అక్యుప్రెషర్ వైద్య విధానాన్ని ప్రాచుర్యం చేయాలని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం అడ్డతీగల కేంద్రంగా వరుసగా 3వ సంవత్సరం ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మన అడ్డతీగల్లోనే ఎంతో అద్భుతమైన, అంటే ఆయన వచ్చి చెప్పారు మొన్న, ఆయన ఎంతో ఆనందంగా అనమాట, ఈ మీరు చెప్పిన వైద్య విధానాన్ని నేను తూచా తప్పకుండా 1 ఏడాది పాటు పాటించానండి. నాకు కాళ్ళు నొప్పులు ఉండేవి, కాళ్ళు నొప్పులు మొత్తం తగ్గిపోవడమే కాకుండా చాలా హెల్తీగా తయారయ్యాను. అంతేకాకుండా ఇదివరకు మాట కొద్దిగా నత్తిగా వచ్చేది, ఇప్పుడు అది చాలా క్లియర్గా వస్తుంది అని చెప్పేసి ఇలా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ మన ఏరియాలో వచ్చినాయి. అంచేత ఈ వైద్య విధానం యొక్క ట్రీట్మెంట్, చికిత్స ఈ అడ్డతీగల్లో ఉన్న కళ్యాణాశ్రమం యొక్క అల్లూరి సీతారామరాజు విద్యార్థి నిలయంలో ప్రతి శని ఆదివారాలు సాయంత్రం పూట అందుబాటులో ఉంటుంది. అలాగే మన యొక్క ఈ శిక్షణ పొందిన థెరపిస్టులు కూడా గ్రామాన ఉన్నారు. మీరు వాళ్ళ యొక్క సేవల్ని అందుకుని మన యొక్క ఈ వనవాసి అడ్డతీగల క్షేత్రం కొత్తగా పెట్టిన మన యొక్క పోలవరం ఏరియానంతటినీ కూడా ఈ అక్యుప్రెషర్ ద్వారా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి కళ్యాణాశ్రమం కృషి చేస్తుంది. దానిలో మీరందరూ కూడా భాగస్వాములై మీరు నిరోగిగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు బొగ్గుల కాటమరెడ్డి. ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమంలో నేను జిల్లా ప్రెసిడెంట్. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఈ ఆక్యుప్రెషర్ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. చాలామంది గిరిజన యువకులకి వనవాసి ద్వారా ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పెద్ద కుమారుడు సత్యనారాయణ రెడ్డి, అలాగే ఇక్కడ మా కార్యకర్తలు రామకృష్ణ గారు, సత్యనారాయణ రెడ్డి వగైరా మెంబర్స్ అందరు ట్రైనింగ్ అయ్యారు. నాకు బీపీ, షుగరు ఉన్నవి. మా అబ్బాయి నాకు డైలీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బీపీ షుగరు కంట్రోల్ ఉన్నాయి. ఒకనాడు నేను రిమోట్ ఏరియాకి వెళ్ళాను.
అక్కడ ఏ రకమైనటువంటి స్పెషాలిటీస్ ఉండవు. 8 విరోచనలు అయినా కూడా మా అబ్బాయి వచ్చి నాకు అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే 1 అవర్లో నాకు 8 విరోచనలు కూడా బంద్ అయినాయి. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా తగ్గిపోయినాయి. ఇలాగ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ నమ్మకంతో ఈ అడ్డదిగిలి ఉన్నటువంటి వనవాసి కేంద్రాన్ని మా రామనారాయణ గారు, మా వనవాసి టీం అంతా ఇందులో ఫోకస్ పెట్టి ఇది బాగా డెవలప్ చేసి గిరిజనులకి ఈ సేవలను అందించాలనే ఉద్దేశంతో శిక్షణ ఇస్తున్నారు. చాలా బాగుంది. మాకైతే చాలా నమ్మకం ఉంది. పూర్వం మా పెద్దలు ఏం చేసేవాళ్ళంటే నల్ల జీడి పెట్టేవాళ్ళు పెయిన్ వచ్చిన కాడ ఆ జీడికి బదులు ఇప్పుడు లేటెస్ట్గా స్టిక్కర్ అంటిస్తున్నారు. అలాగే పాలు పొడిచేవారు నాడిగడ, ఆ నాడికి బదులు ఇప్పుడు వీరు కనిపెట్టి ఈ ఆక్యుపేచర్ శిక్షణ ఇస్తున్నారు. మెంతుల ద్వారా ఇస్తున్నారు, బఠానీ ద్వారా ఇస్తున్నారు. చాలా బాగుంది. ఆ పాలు ఎక్కడో దొరికిపోతాయి, కానీ అవైలబుల్గా మెంతులు ఆ ప్లాస్టర్ కొనుక్కొని మా వాళ్ళు ఈ స్టిక్కర్ అంటించి ఇక్కడ రొంప కానీ ఏదైనా చిన్న రోగాలు వస్తే ఇమీడియట్గా తగ్గించేటట్లు మా కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. బాగా అద్భుతంగా ఉంది. మాకైతే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.